ప్రస్తుతం నేనైతే వెంగళరావు నగర్ బూత్ దగ్గర అయితే నేను ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పోలీస్ బందోబస్తులతో సహా ఓటర్ని పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎవరిని కూడా బయట వ్యక్తుల్ని అలో చేయని పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఏదైతే బూత్ బాక్స్ పనిచేయలేదో ఈసీ కమిషన్ వెంటనే రంగంలోకి దిగి ఎవరైతే ఇంజనీర్స్ 40 మందిని ఏర్పాటు చేసి వెంటనే ఆ బూత్ బాక్సులు కూడా రెడీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే అక్కడ చెక్కింగ్ అయ్యి ఆ చెక్కింగ్ తర్వాతే లోపలికి పంపించేస్తున్నారు ఇక్కడ వెంగళరావు నగర్లో. అయితే పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఈసీ కమిషన్ చర్యలు తీసుకుంది, సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక్కడ ఎవరు కానీ తప్పు చేసేకి అవకాశం కూడా లేదు, అలా ఉంది. అక్కడ చూసుకోవచ్చు మీరు లైన్, ఒక్కసారి లైన్ చూసుకోవచ్చు. మనము లైన్లో ఉండి మరి ఓటు వినియోగించుకొని మరి బయట వస్తూ ఉన్నారు. అయితే మంచి నాయకుడిని మేము ఎన్నుకోవాలి, మంచి ఫ్యూచర్, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కూడా అందరూ తరలి వచ్చి ఓటు వేస్తామని కూడా ఇక్కడ ప్రజలు చెప్తా ఉండే పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే బూత్ ఉందో అక్కడ ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఇష్యూస్ చోటు చేసుకోకుండా పోలీసులు కూడా సిఆర్పిఎఫ్ బలగాలు ఇవన్నీ కూడా ఇక్కడ మోహరించున్నాయి. ఎలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకోకుండా ఇక్కడ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, కానిస్టేబుల్, ఏఎస్సీలు అందరూ ఇక్కడ ఉన్నారు. అయితే వెంటనే బయట నుంచి కానీ ఎవరైనా సరే వెంటనే బయట వ్యక్తులు లోపలికి వచ్చి అల్లర్లు సృష్టిస్తే వెంటనే అరెస్ట్ చేసే కూడా రంగం సిద్ధం చేశారు. ఈసీ కూడా వెంటనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే అరెస్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేయాలని చెప్పి కూడా సెంట్రల్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే సదుపాయాలు చూసుకుంటే ఓటర్స్కి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఫెసిలిటీస్ రెడీ చేశారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఏ ఇష్యూస్, ఓటర్స్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చుంటారు, ఇప్పుడు వాళ్ళు నడవలేరు, ఆటోలో వచ్చుంటారు, వాళ్ళకి చైర్స్ కానీ వాళ్ళకి తీసుకుని వెళ్ళడానికి కానీ అన్ని సదుపాయాలు చేసి ఉంచున్నారు. అయితే ఇక్కడ వెంగళరావు నగర్లో ఎలాంటి రిగ్గింగ్ కానీ ఇష్యూస్ కానీ ఫేస్ చేయట్లేదు. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆల్రెడీ కొంతమంది నాయకులు డబ్బులు పంచుతూ దొరుకుతూ ఉన్నారు. సో అక్కడక్కడ ఇష్యూస్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. కానీ అలాంటి పనులు చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి లోపలేస్తూ ఉన్నారు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పినా వినకుండా పోలీసులు కూడా రూడ్గా ప్రవర్తిస్తున్నారు. అంటే పోలీసులకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాళ్ళు రైడ్ చేస్తున్నారు, వాళ్ళు పట్టుకుంటున్నారు కూడా. అయితే వెంగళరావు నగర్లో కూడా డబ్బులు పంచుతా దొరికినారని చెప్తున్నారు. నాట్ షూర్. అంటే పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు. పబ్లిక్ తరపున ఎవరు తప్పుడు పనులకు పాల్పడకుండా, ఎవరు ఓటు రిగ్గింగ్ చేయకుండా, దొంగ ఓటు వేయకుండా ప్రతి ఒక్కరిని తరోగా చెక్ చేసి ఫోన్లు కానీ అన్ని ఫోన్లు పక్కన పెట్టించేసి ఆ బూత్ దగ్గర పోయి ఓట్లు వేసే పరిస్థితి ఇక్కడ ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఓటర్స్ కూడా ఫార్మేషన్లో వస్తున్నారు. ఒక లైన్లో వెళ్తున్నారు ఓటర్స్, మరో లైన్లో కూడా సేఫ్గా తిరిగి వస్తున్నారు. అంటే లోపల 2 బూత్ బాక్సెస్తో ఏ పార్టీకి సంబంధించి ఏ ఓట్స్ వేస్తారని కూడా క్లియర్గా స్ట్రాటజీ అయితే ఉంటుంది అక్కడ. అయితే ఏజ్ అయిన వాళ్ళకి తెలియకపోతే అక్కడ ఒకరు ఉంటారు, వాళ్ళు ఎవరికి మీరు ఓటు వేయాలో అని చెప్తే వాళ్ళు బటన్ నొక్కిపిస్తారు పక్కన నుండి. సో ఇలాంటి సౌకర్యాలు కూడా చేస్తారు. అంటే ఇక్కడ చూసుకోవచ్చు వెంగళరావు నగర్కి సంబంధించి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డైలీ పనులకు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ఓటేసే పరిస్థితి ఇక్కడ ఉంది. లాస్ట్ ఎలక్షన్స్కి చూసుకుంటే 48% పోల్ అయితే ఈ సంవత్సరం ఈ ఎలక్షన్స్కి చూసుకుంటే దీనికన్నా 25% అధికంగా పోల్ అయ్యే అవకాశం ఉందని కూడా ఇక్కడ వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలో ఉన్న వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఇక్కడ ఉంది.